హలో ఫ్రెండ్స్, దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. ఒకరోజు మల్లేష్ గొర్రెలు కాయడానికి అడవికి వెళ్ళి సాయంత్రం కానీ ఇంటికి వచ్చాడు. స్నానం చేసి అన్నం తిని పడుకున్నాడు. కానీ అర్ధరాత్రి కాగానే మల్లేష్కి ఎక్కడి నుంచో ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. సన్నటి ఏడుపులు, ఏదో వింత శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి నిద్రలేచాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కాలేదు. గొర్రెల దగ్గరికి వెళ్ళి చూశాడు. గొర్రెల దగ్గర కూడా ఎవరూ లేరు. ఏమిటి ఆ శబ్దం అని చెప్పి ఇంటి బయటకు వచ్చి చూశాడు. అప్పుడే ఒక నల్లటి ఆకారం గాల్లో కదులుతూ వెళ్తుంది. మల్లేష్ కళ్ళు నలుపుకొని మరలా చూశాడు. ఆ ఆకారం ఊగుతూ నల్లగా చేతులు ఊపుకుంటూ గాల్లో వెళ్తూ ఉంది. గుండె ఆగినంత పని అయింది మల్లేష్కి. ఆ ఆకారం ఒక్కసారిగా వెళ్ళి 4 రోడ్ల మధ్యలో కూర్చొని ఉంది. రంగమ్మ అనే ఆవిడ తెల్ల చీర కట్టుకొని వచ్చి ఒక గిన్నెలో ఆ రోడ్ల మధ్యలో పచ్చి చేప, అన్నం, నిమ్మకాయలు, నల్లటి జుట్టు, 2 కోడిగుడ్లు అన్నీ తీసుకొచ్చి ఆ నల్లటి ఆకారం ముందు పెట్టింది. ఆ గాల్లో ఉన్నటువంటి ఆ నల్లటి ఆకారం ఒక్కసారిగా వచ్చి వాటి ముందు కూర్చొని ఆవు రావురు అంటూ గాల్లోకి ఎగరేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆనంద కేరింతలతో ఒక్క ఉదుటున తినేసింది. ఆ ఆకారం ఆ ఊరి మీద ఎగురుతూ ఏదో నోట్లో నుంచి ఒక ద్రవ పదార్థాన్ని ఊరంతా ఉమ్ముతూ వెళ్ళిపోయింది. అది చూసిన మల్లేష్కి ఒళ్ళంతా చెమటలు. ఒక్కసారిగా తల తిరిగి అక్కడే పడిపోయాడు. అలాగే ఉండిపోయిన మల్లేష్ను తెల్లవారాక ఆ ఊరి జనాలు వచ్చి నిద్రలేపారు. కానీ ఆ రోజు నుంచే ఏదో తెలియని జబ్బు ఆ ఊరిలోకి వచ్చి చేరింది. ఆ జబ్బు ఏమిటో తెలుసుకోవాలి అంటే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారో ఇటువంటి కథల్ని విన్నప్పుడు, చూసినప్పుడు పీడకలలు రాకుండా మన ఛానల్ నుంచి వాళ్ళకు ఒక తాయిత్తు కట్టబడింది. ఆ తాయిత్తుని తల్లో పెట్టుకుంటే ఎటువంటి భయం కలగదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.